నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా ఒక స్పెషల్ గెస్ట్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. తనే మాజీ సెన్సార్ బోర్డ్ మెంబర్, మహిళా న్యాయవాది, ఫ్యామిలీ కౌన్సిలర్ భారతి గారు. భారతి గారితో మాట్లాడదాము. నమస్కారం మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఈ రోజు మీ దగ్గర నుండి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను మ్యామ్. ఎస్పెషల్లీ ఉమెన్స్ డే కాబట్టి ఉమెన్స్ కి రిలేటెడ్ గా అసలు ఏం జరుగుతుంది, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మహిళలు ఏ విధంగా ఉండాలి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. మొదటిగా అయితే ఇప్పుడున్న సమాజంలో మహిళలు ఎలా ఉన్నారు, ఎలా ఉంటే మంచిది అంటారు? మహిళల గురించి మనం మాట్లాడుకోవాలంటే అమ్మ గురించి మనం మొదటగా మాట్లాడుకోవాలి. అమ్మ లేనిదే ఇల్లు లేదు. ఇల్లు చక్కగా ఉండాలి అంటే అమ్మే ముఖ్యం. అవును. మొదటి మహిళ మన లైఫ్ లో, ఎవరైనా పిల్లల లైఫ్ లో మొదటి మహిళ అనగానే గుర్తొచ్చేది అమ్మ. అమ్మే మనకి వాల్యూస్ కానీ విలువలు కానీ ఏవైనా మనకి మొదట చెప్పేది అమ్మ. ఈ తప్పులు గురించి చెప్పే అమ్మే మనకి ముఖ్యం. అవును. ఆ మహిళని అమ్మగా ప్రతి ఒక్కరూ ఈ మహిళా దినోత్సవం రోజు అమ్మని ఎక్కువగా స్మరించుకోవాలి. తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మహిళలు ఎలా ఉన్నారు అంటే, ఫ్యామిలీ సిస్టమ్ చాలా వరకు దెబ్బతిన్నది. ఈ ఫ్యామిలీ సిస్టమ్ దెబ్బతినడం వల్ల విలువలు చాలా పోయాయి. సమానత్వం లేదు. ఆ సమానత్వం మనం ఎక్కడ చెప్పాలి, మొదట ఎక్కడ నుంచి రావాలి అంటే తల్లిదండ్రుల నుంచి మనకి రావాలి. తల్లి చెప్పాలి, ఒక కొడుకుని గాని కూతుర్ని గాని ఇద్దరు సమానంగా పెంచాలి అనేది తల్లి చెప్పాలి, తండ్రి కూడా చెప్పాలి. అవును. ఇద్దరి బాధ్యత చాలా ఉంటుంది పిల్లల పెంపకంలో. ఇప్పుడున్న నేటి సమాజంలో ఇద్దరు వర్కింగ్ అయిపోయారు. ఆ మదర్ వర్క్ చేస్తున్నారు, ఫాదర్ వర్క్ చేస్తున్నారు. పిల్లలకి వాల్యూస్ నేర్పించే వాళ్ళు కరువయ్యారు. ఇప్పుడు సింగిల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల అమ్మమ్మలు నానమ్మలు నుండి దూరం అయిపోతున్నారు. ఎవరు వీళ్ళతో పాటు ఉండట్లేదు. ఇప్పుడు ఉన్న ఈ పిల్లలకి స్కూల్ లోపల చెప్పే గురువులు కరువయ్యారు. ఎడ్యుకేషన్ మొత్తం కమర్షియల్ అయిపోయింది. మదర్ ఫాదర్ వర్కింగ్ అయిపోయారు. ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు లేరు. మరి విలువలు ఎవరు నేర్పించాలి? ఇద్దరు సమానత్వం, ఇద్దరు సమానం అనేది మొదట ఫ్యామిలీ సిస్టమ్ నుంచే రావాలి. అది ఎప్పుడైతే రాగలుగుతుందో అప్పుడు సొసైటీ చాలా బాగుపడుతుంది. అయితే ఇప్పుడు కొంతమంది పల్లెటూరులో పెరిగినా సరే సిటీస్కి వచ్చిన తర్వాత అమ్మాయిలు చాలా వరకు పక్కదో పడుతున్నారు. వీటి గురించి అసలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిది, వాళ్ళపైన ఎవరి పర్యవేక్షణ ఉంటే మంచిది అంటారు? పర్యవేక్షణ, తల్లిదండ్రుల పర్యవేక్షణ కంపల్సరీ ఉండాలి. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, విలేజ్ లోపల వాళ్ళు మేము పై చదువులు చదువుకుంటామంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఆశే, మన పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి, మంచి దీని లోపల సెటిల్ అవ్వాలి అని చెప్పి. కానీ ఇక్కడ ఏమవుతుంది, తల్లిదండ్రులకేమో మేము మంచిగా చదువుకుంటాము, అది చేస్తాం ఇది చేస్తామని వస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారో పేరెంట్స్ కి తెలియదు. ఎందుకంటే కొంతమంది వ్యవసాయం మీద ఆధారపడిన జీవితాలు ఉన్నాయి, కొంతమంది కూలి పనికి పోతే గానీ పూట గడవని రోజులు ఉన్నాయి. విలేజ్ లో వాళ్ళ వర్క్లు, విలేజ్ అనగానే గ్రామీణ జీవితం ఎప్పుడు కష్టంతో కూడుకున్నదే. వాళ్ళు మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు కష్టంతోనే పనిచేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పిల్లల మీద పర్యవేక్షణ వాళ్ళు చేయడానికి వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. చూడాలి, మనం ఇక్కడికి వెళ్ళాలి అంటే ఒక రోజు వాళ్ళకి పోతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి సిటీ లోపల చూడలేరు. కానీ పిల్లల మీద నమ్మకం, మన పిల్లలు తప్పు చెయ్యరు అనే నమ్మకం ఉంటుంది. కానీ ఇక్కడ పిల్లలు స్నేహితుల వల్ల తప్పుదోవబడుతున్నారు. ఈ హాస్టల్స్ లో, లేడీస్ హాస్టల్లో కంపల్సరీ పర్యవేక్షణ, కంపల్సరీ పోలీస్ వాళ్ళది ఉండాలి. ఎవరైతే నిర్వాహకులు ఎవరు పడితే వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఎవ్వరు ఏంటి, ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ మీద చాలా వరకు పర్యవేక్షణ ఉండాలి. వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఎక్కడ వస్తున్నారు, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే ఇలాంటి హాస్టల్స్ కి పర్మిషన్స్ వచ్చి కూడా వర్కింగ్ ఉమెన్స్ మేము మాకు ఈ టైంలో ఆఫీస్ ఉంటుంది, మేము ఎప్పుడైనా వెళ్తాం ఎప్పుడైనా వస్తాం అని చెప్పి నైట్ టైంలో కూడా తిరుగుతూనే ఉంటారు. అది ఇప్పుడు నైట్ టైం కూడా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు పని చేస్తున్నారో అక్కడ నుంచి పర్మిషన్ వీళ్ళకి చూపించాలి.
అప్పుడే వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. కమర్షియల్ అయిపోయింది, ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అవును. ఇప్పుడు గ్రామీణ నుంచి వచ్చిన పిల్లలు చదువుకుందామనే వస్తారు, వాళ్ళు తప్పుదోవ పట్టాలని ఎవరు రారు. అవును. ఎప్పుడైతే వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ పిల్లలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఎలా పిల్లలతో స్నేహం ఒకటి స్నేహం కుదురుతుంది. ఈ స్నేహం కుదిరాక లగ్జరీస్ కి అలవాటు చేస్తారు. అవును. ఈ లగ్జరీస్ కి అలవాటు పడి అక్కడున్న ఇప్పుడు ఇక్కడ ఫెస్టివల్ అప్పుడు మీరు చూడండి, ఇక్కడ నుంచి ఊర్లకు వెళ్ళేటప్పుడు వేషధారణ వేరే ఉంటుంది, అదే సిటీలో ఉండేటప్పుడు వేషధారణ వేరే ఉంటుంది. ఎందుకండి రెండు వేషధారణలు? ఒకటే వేషధారణ వేసుకోవచ్చు కదా. వేషధారణ ఎందుకు మార్చాలి? హైడ్ చేస్తున్నట్టే కదా అమ్మ నాన్న దగ్గర నుండి. అమ్మ నాన్న దగ్గర నుంచి హైడ్ చేస్తారు. ఊర్లో ఏమనుకుంటారో, ఏం చేస్తారో, ఏం చేస్తారో అనే ఫీలింగ్ వచ్చిందంటేనే అది రాంగ్ వేలే వెళ్తుందని, రాంగ్ వేలే వెళ్తుంది, మనం తప్పు చేస్తున్నాం అనే భావన పిల్లలందరికీ రావాలి. ఈ స్నేహితులు తప్పుగా ఎప్పుడు మనిషి జీవితం ఎలా ఉంటుందంటే చెడుకు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతారు. ఒక మంచిగా అనిపించుకోవడానికి టైం పడుతుంది, కానీ చెడు అనిపించుకోవడానికి టైం ఎక్కువ ఏం పట్టదు. కాబట్టి చెడుకు తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఈ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన మిస్టేక్లని ఇంకొకరిని లాగుతున్నారు అంతే. డ్రగ్స్ కానీ, పబ్స్ కానీ, ప్రాస్టిట్యూషన్ కానీ ఎక్కువ. ఒక రోజే కదా, ఒక హాఫ్ అన్ అవరే కదా మనకి ఇంత డబ్బులు వస్తాయి, ఎవరో ఒక అమ్మాయి చేసే మిస్టేక్ ఇంకో అమ్మాయిని దానిలోకి లాగుతుంది. ఈ ఎక్కువ డబ్బుల కోసం అలవాటు పడి మన లగ్జరీ లైఫ్ ఇంకా మంచిగా ఉండాలని చేసుకొని పాడు చేసుకుంటున్నారు జీవితం. పర్యవేక్షణ పోలీస్ వాళ్ళది ఉండాలి, లైసెన్స్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ కూడా అన్ని చూడాలి, తర్వాత వచ్చి పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు వచ్చి చూసిపోవాలి. ఈ హాస్టల్స్ లో వీళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఒకవేళ వాళ్ళు మీరు ఏ టైంకి వస్తారు, ఏ టైంకి వెళ్తారు, నేను రీసెంట్ గా ఒకళ్ళు నన్ను హాస్టల్ సజెస్ట్ చేయమని అడిగితే నేను చెప్పాను అనమాట, వాళ్ళ హాస్టల్ ఉంది, బాగుంటది, సెక్యూర్డ్ గా ఉంటది అని చెప్పి. సో తను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రూల్స్ అన్ని చాలా పర్టికులర్ గా ఉంటాయి. మీరు ఏ టైంకి వెళ్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, ఒకవేళ వన్ డే బయటికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది లెటర్ తో సహా రాసి ఇవ్వాలి. అదంతా ప్రొసీజర్ ప్రాపర్ గా ఉంటుంది అనమాట. అమ్మాయికి అది నచ్చలేదు, అది ఉంది కాబట్టి నేను వెళ్ళను అంది. అంటే అక్కడ తను మిస్టేక్ చేయాలనే ఉద్దేశమే ఉన్నట్టుంది. ఎందుకంటే రూల్స్ ఉండేటప్పుడు ఫాలో అవ్వాలి అంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే. నేను రీసెంట్ గా మా ఇంటికి కొంచెం పక్కన ఒక హాస్టల్ ఉంది. హాస్టల్ లోపల 1 o'clock కానీ 12 o'clock నుంచి 1 o'clock, 2 o'clock, 3 o'clock వరకు కూడా అబ్బాయిలు ఒక 4-5 members ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. నైట్ టైంలో కూడా. కానీ ఇక్కడ ఏమైందంటే ఒకరోజు నేను మా హస్బెండ్ ఇద్దరం బయట నుంచి వస్తుంటే ఇంతమంది ఎందుకు ఉంటున్నారు అని మేము ఒకతను అడిగాం. స్విగ్గీ వాడు వస్తే ఇస్తాడు, వెళ్ళిపోతాడు, అక్కడ నుంచి అవసరం లేదు కదా. లేదు, కానీ అతను అక్కడ స్విగ్గీ మేడం పార్సిల్ ఇచ్చేసావా? ఇచ్చేసాను మేడం. మరి ఎందుకున్నావు ఇక్కడ? నెక్స్ట్ మినిట్ వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక అతను వచ్చాడు, మా కారు మొదట మా లైన్ లోకి ఎంటర్ అయ్యే ముందు నుంచి. మళ్ళీ ఇంకొక అతను వచ్చాడు, అతన్ని అడిగాం, నీకేంటి పని? మేడం చార్జర్ మర్చిపోయింది, చార్జర్ కోసం అమ్మాయి వస్తుంది అన్నాడు. సరే. ఇంకొక అతను అడిగాం, ఏమి అంటే, ఏం లేదు మేడం వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఇంకా మా కారు మేము అక్కడ మొదట అడుగుతున్నామని చూసి ఇంకో ఇద్దరు పారిపోయారు. ఇంకా అక్కడ అతనే ఉన్నాడు. అతను ఏమంటున్నాడు, ఇచ్చేసి వెళ్ళిపోతాను అన్నవాడు ఇంకొక 10 minutes అయినా ఆడే ఉన్నాడు. ఇంకా ఏం పని అంటే అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి అంటుంది, మేమేమైనా చేస్తాం, నీకేంటి ప్రాబ్లం? ఏమైనా చేసేదానికి ఇక్కడ కాదమ్మా, ఇది కరెక్ట్ కాదు, టైం 2 o'clock అవుతుంది, ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అంటే ఆ అమ్మాయి అంటుంది, మా మదర్ ఫాదరే నన్ను అడగరు, మీరెవరు అడగడానికి? నేనన్నాను, సొసైటీలో నేను ఒక సిటిజన్ని, నేను అడుగుతాను. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు చేసుకుంటే నాకేం అవసరం లేదు. ఇక్కడేమో ఈ వేలో ఈ ఇంటి దగ్గర జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళని చూసి ఎదిగే పిల్లలు వాళ్ళు ఏం నేర్చుకోవాలి? నేను అడుగుతాను. నేను అడిగితే అదే అన్నది. వెంటనే 100కి కాల్ చేసి పోలీస్ వాళ్ళని పిలిచి, హాస్టల్ లోపల ఈ టైం నుంచి ఈ టైం వరకు ఎవరు ఉండకూడదు, రాకూడదు జెంట్స్ అని చెప్పి పంపిస్తే మళ్ళీ ఒక 2 months వరకు ఎవరు రాలేదు. ఇంకొక రోజు వేరే వాళ్ళు వచ్చి, ఒక అమ్మాయి ఉంది, 2 అబ్బాయిలు ఉన్నారు,
ఓకే. ఏంటి అంటే మా బ్రదర్స్ మేడం. ఈ రోజుల్లో వీళ్ళు ఇలా చెప్పడం వల్ల నిజంగా బ్రదర్స్ అయినా కూడా బ్రదర్స్ మేడం 2:00కి బ్రదర్స్ వచ్చారు. దేనికోసం వచ్చారు మేడం? నాకు ఒక అబ్బాయి మెసేజ్ పెడుతున్నాడు, రాంగ్ మెసేజెస్ అన్ని పెడుతున్నాడు, దానికోసమని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చారు. ప్రొటెక్ట్ ఎవరు చేస్తారమ్మా? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. 2:00 బ్రదర్స్ వచ్చాను, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ మెసేజ్ వస్తున్నాయి, అన్నయ్య మార్నింగ్ రా అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. నువ్వెందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోలేదు? బ్రదర్ అనే మాటను కూడా వాల్యూ లేకుండా చేసేస్తున్నారు. మహిళలలో పాజిటివ్ కోణం ఉంది, నెగిటివ్ కోణం ఉంది. నెగిటివ్ ని మనం మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సృష్టి లేడీస్ మీదే ఆధారపడి ఉంది, మహిళల మీదే ఆధారపడి ఉంది. తర్వాత ఈ మహిళలు ఎదగడానికి పాత్ర పోషించే జెంట్స్ ని కూడా మనం మర్చిపోకూడదు. అవును. ఇప్పుడు ఉమెన్స్ డే అనగానే అవార్డులు ఇస్తున్నామని చెప్పి ఆ ఉమెన్స్ ని పిలుస్తారు, కానీ అక్కడ ఎవరైతే సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళ పొజిషన్ కి వచ్చారనేది హస్బెండ్ అయి ఉండొచ్చు, ఒక ఫాదర్ అయి ఉండొచ్చు, ఒక బ్రదర్ అయి ఉండొచ్చు, వీళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళని ఎందుకు పిలవరు? వాళ్ళని కూడా పిలవాలి. ఒకరిని చూసి ఇంకొకరు మారడానికి ఛాన్స్ ఉంటుంది. నేను కూడా సపోర్ట్ చేస్తే నా వైఫ్ కూడా మంచి పొజిషన్ కి వస్తుంది, నా కూతురు కూడా మంచి పొజిషన్ కి వస్తుంది. అది మొదటి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఒక అమ్మాయి ఎదగడానికి ఒక ఫాదర్ గుర్తింపు ఉండొచ్చు, ఫాదర్ సపోర్ట్ చేసి ఉండొచ్చు. ఫాదర్ ని పిలవండి, ఫాదర్ ని కూడా సన్మానం చేయండి. మహిళలంటే మహిళా దినోత్సవం అంటే మహిళలను ఒక్కటే మనం సన్మానం చేయాలని కాదు, మహిళ ఆ స్టేజ్ కి రావడానికి సపోర్ట్ చేసిన కారణాలని కూడా మనం సన్మానం చేయాలి. అవును మ్యామ్. ఇంకోటి ఏంటంటే మ్యామ్, ఈ సభలు ఏవైనా పెడితే కనుక జెంట్స్ ని తిట్టడానికే సభలు పెట్టినట్టు కూడా ఉంటుంది. జెంట్స్ ని ఇప్పుడు అసమానతలు ఉన్నాయండి, అసమానతలు లేవు సొసైటీలో, మాసిపోయాయి అని చెప్పలేము. అసమానతలు ఉన్నాయి, ఇంకా విలేజెస్ లో కొన్ని చోట్ల ఉన్నాయి. ఇప్పుడు ఈ బిజీ షెడ్యూల్ లోపల ఇక్కడ కూడా అసమానతలు తయారయ్యాయి, చదువుకున్న వాళ్ళ మధ్యలో కూడా అసమానతలు తయారయ్యాయి. కానీ వీటిని రూపుమాపుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మ్యామ్, ఇప్పుడు మీరు అన్నారు కదా అసమానతలు ఇప్పుడు చదువుకున్న వాళ్ళ మధ్యలో కూడా ఉన్నాయని చెప్పి. ప్రస్తుతం ఉన్న వివాహ వ్యవస్థలో ఇప్పుడు అందరూ కూడా చదువుకొని ప్రతి ఒక్కరు జాబ్ చేస్తున్నారు. అమ్మాయితో పాటు అబ్బాయి కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు. అయినా సరే ఇంట్లో పనులు చేయడానికి చెయ్యరు. ఇటువైపు సపోర్ట్ వైఫ్ గురించి తప్పంటారా, లేదంటే ఆ అబ్బాయి వైపు తప్పంటారా, లేదంటే ఫ్యామిలీ నుండి వస్తున్న సపోర్ట్ విషయంలో మిస్టేక్ అంటారా? ఇక్కడ మీరు కరెక్ట్ క్వశ్చన్ వేశారు. ఇప్పుడున్న వివాహ వ్యవస్థలో పురుషుడు అనే అహంకారం మదర్ కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాల్లో నేను గమనించింది ఏంటంటే తల్లి పాత్ర కీలకంగా. తల్లి పాత్ర ఏం చేస్తుంది అంటే, నువ్వేంటి అమ్మాయికి ఉడిగం చేస్తున్నావు, మీరిద్దరూ సమానం అనేది మొదట తల్లియే నేర్పించాలి. ఒక కొడుక్కి పెళ్లి చేస్తున్నాను అంటే కొడుకుని నిన్ను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అని కాదు, ఇది మన కుటుంబం, నువ్వు కూడా నీ భార్యకి అంతే హెల్ప్ చేయాలి, నువ్వు అలానే ఉండాలి అని. రీసెంట్ గా అంబానీ వాళ్ళ కొడుకు అనంత్ అంబానీ మ్యారేజ్ జరిగింది. మన సినీ యాక్టర్ రామ్ చరణ్ గారు ఏం చేశారు, వాళ్ళ వైఫ్ కి కాలు పడుతూ ఒక ఫోటో రిలీజ్ చేశారు. దాన్ని ఎంతమంది స్పోర్టివ్ గా తీసుకోగలుగుతారు? నీ కోసం 24 hours కష్టపడుతున్న భార్యకి హస్బెండ్స్ అనే కాదు, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ పర్సన్స్ కూడా సపోర్ట్ చెయ్యాలి. అవును. ఒక జాబ్ చేస్తుంది, ఆమె వచ్చే లోపల అత్తగారు గాని లేకపోతే మదర్ గాని ఎవరైనా కూడా ఉండొచ్చు, తనకి ఎంతవరకు వాళ్ళ శక్తి మేరకు ఎంతవరకు హెల్ప్ చేయగలరో అంతవరకు హెల్ప్ చేయగలగాలి. ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఎంతమంది? ఇంకొంచెం కష్టపెట్టాలని చూస్తున్నారు తప్ప, వస్తే ఆమె వండుకుంటది, ఆమె తింటది, తనది రెస్పాన్సిబిలిటీ తనే పెట్టాలి, తనే చెయ్యాలి, మాది కాదు. ఎందుకు ఆ ధోరణిలో అంటే కొంతమంది ఉన్నారు, చేస్తున్నారు. ఇంకా ఉన్న ఆ పర్సెంటేజ్ మారాలి. తను మన కోసమే కష్టపడుతుంది, తను మన కోసమే చేస్తుంది, మనం కూడా అలా వెళ్ళాలి. భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉన్నారు అనేది ఒక అత్తగారుగా చూడాలి. వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటేనే రేపు మీ భవిష్యత్తు కూడా సంతోషంగా ఉంటుంది. అవును. రేపు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కోడలు కూడా మన రెస్పాన్సిబిలిటీ, మన అత్తగారు
అనేది ఉండాలి. హిస్టరీ రిపీట్స్ అంటారు. నువ్వు ఎంత ప్రేమ అందించగలవో అంత ప్రేమ నీకు తిరిగి పొందుతారు. అండ్ అండ్ అయితే మ్యామ్ దీంతో పాటు ఇటు అత్తలనే అనడానికి లేదు, కోడళ్ళు కూడా వచ్చిన దగ్గర నుండి కొంతమంది ఉంటారండి, ఉన్నారు. లేకుండా సమాజంలో ప్లస్ ఉంటది, మైనస్ ఉంటది, పాజిటివ్ ఉంటది, పాజిటివ్ తో పక్కన నెగిటివ్ ఉంటది కంపల్సరీ. ఇప్పుడు అమ్మాయిలు ఏం చేస్తున్నారు, ఇండిపెండెన్స్ నాకు ఎక్కువైపోయింది, నాకు ఇండిపెండెన్స్ కావాలి, ఏదైనా అడిగినా నాకు ఇండిపెండెన్స్ కావాలి. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఇండిపెండెన్స్ ఎలా తెచ్చుకున్నామో అలాగా ఇప్పుడున్న వాళ్ళు కూడా నాకు ఇండిపెండెన్స్ కావాలి, మ్యారేజ్ చేసుకోవడానికి ₹1,00,000 జీతం ఉండాలి. ఇప్పుడు వరకట్నాలు అవి తగ్గాయి, కొన్ని చోట్ల ఉన్నాయి, లేవని అనట్లేదు, వరకట్నాలు అవి తగ్గాయి. ఇప్పుడు కన్యాశుల్కం అడుగుతున్న స్టేజ్కి వచ్చేసాం. ఎందుకంటే ఇది మనం చేసుకున్న దురదృష్టమే. అమ్మాయి పుట్టంగానే అమ్మాయి వద్దు అని చంపేశారు, చాలా జరిగాయి. చిన్న వయసులోనే అందరినీ శిశు హత్యలు జరిగిపోయాయి. శిశు హత్యలు జరిగిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మాయిలు దొరకడం కష్టం. ఇప్పుడు అమ్మాయిల డిమాండ్స్ పెరిగాయి. అమ్మాయిల డిమాండ్స్ పెరిగాయి. ఇప్పుడు అమ్మాయిలు ఏం అడుగుతున్నారు, 1 lakh శాలరీ వస్తుందా, మంచివాడు అనే టైటిల్ అవసరం లేదు. మంచివాడైతే ఏం చేసుకోవడం, మేమేం చేసుకుంటాం మంచివాడైతే. వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ మోర్ అయిపోయి, చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ అయిపోయాయి. నాకు ₹1,00,000 జీతం ఉందా, కారు ఉందా, మంచి ఇల్లు ఉందా, ఇవి అడుగుతున్నారు. మంచివాడు కావాలి అని ఎవరు అడగట్లేదు. అవును మ్యామ్, శాలరీ ఎంత ఉంది, వెనక ప్రాపర్టీస్ ఎంత ఉన్నాయి. నువ్వు మ్యారేజ్ చేసుకుంటుంది అబ్బాయిని, ఇద్దరు కలిసి చేసుకోండి, రేపటి నాటికి సంపాదించుకోలేమా? ఇద్దరు కలిసి చేసుకుంటే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉండదు. అట్లా ఇద్దరు కలిసి చేసుకుంటే ఏముంటది చెప్పండి, చేసుకోవచ్చు. 0 నుంచి హై లెవెల్లో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును మ్యామ్. ఇప్పుడు ఆస్తులుంటే కూర్చొని తింటే ఆస్తులైనా కరిగిపోతాయి. ఈ రోజు ఉండే ఆస్తులు రేపు ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడున్న అమ్మాయిల్లో ఆలోచన ధోరణి మారాలి మ్యామ్. అలాగే ఇటువైపు సిటీ కల్చర్ కి, వైఫ్ అండ్ హస్బెండ్ కి, విలేజెస్ కి డిఫరెన్స్ చెప్తారా? విలేజెస్ లోపల అందరు కలిసి పని చేసుకుంటారు, ఎవ్వరు ఖాళీగా అయితే కూర్చోరు. ఒక 70 years పెద్ద ఆవిడైనా అవ్వచ్చు, ఒక 8 years పెద్ద ఆయన అయినా అవ్వచ్చు, వాళ్ళకి తగిన పని వాళ్ళు చేసుకుంటారు. సిటీలోకి వచ్చేటప్పటికి అత్తగారు ఏమంటారు, నా వల్ల కాదు, నా కోడలు నాకు చేసి పెట్టాలి, నాకు 70 years వచ్చేసాయి, 60 years వచ్చేసాయి, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది. ఆమె ఏం చెయ్యదు. ఈ 4 walls లో వాళ్ళు ఉండడం వల్ల ఇంకా పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి, ఆలోచన ధోరణి మారట్లేదు. కోడలు రావాలి, చేసి పెట్టాలి. ఎందుకండి, కోడలే కాదు, ఇంట్లో వాళ్ళకి తగిన పని వాళ్ళు చేసుకోవచ్చు కదా, చేసుకోవట్లేరు. తర్వాత ఇంకా ఏమవుతుంది, హస్బెండ్ కూడా తను జాబ్ చేస్తున్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే జెంట్స్ జాబ్ చేస్తున్నారో వాళ్ళకు గుర్తింపు కావాలి. అరే ఈరోజు మా బాస్, నేను ఇంత పని చేశాను రా, మా బాస్ నన్ను గుర్తించలేదు, ఇంత పని చేశాను రా, మొత్తం ప్రాజెక్ట్ మొత్తం నేను చేశాను, నన్ను ఎవరు గుర్తించలేదు. అదే అతను క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి, ఇంట్లో నా భార్య నా కోసం ఇంత పని చేస్తుంది, ఒక్కరోజైనా నేను ప్రశంసించానా, ఒక్కరోజైనా ఆమె భుజం మీద నేను చెయ్యేసి నేను ఉన్నాను, నువ్వుకెందుకు, నువ్వు అమ్మగా కూర్చో, నేను చేస్తాం కదా, ఆమె పనిలో నేను హెల్ప్ చేయాలి అని అనుకునే ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు? పర్సంటేజ్ తక్కువ. అదే చేసే అబ్బాయిలైనా మనం ప్రశంసిస్తున్నామా? ప్రశంసించట్లేదు. ఎప్పుడైతే చేసే అబ్బాయిల్ని మనం ప్రశంసించగలుగుతామో పక్కన చూసేవాడికి అతన్ని పొగుడుతున్నారు కాబట్టి ఇతను కూడా, మనం కూడా చెయ్యాలి అనే ఇది వస్తుంది. మహిళా దినోత్సవం మహిళలకే కాదు, అబ్బాయిలతో కలిపి మహిళలు కలిసి చేసుకోవాలి. ఓకే మ్యామ్. పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి మ్యామ్, ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత కూడా అటు టీచర్స్ చెప్పట్లేదు, జస్ట్ క్లాసెస్ చెప్పి వెళ్ళిపోతున్నారు. వాల్యూస్ అసలు వాళ్ళకి ఎక్కడి నుంచి రావాలి అనేది ఇప్పుడు ఎడ్యుకేషన్ కమర్షియల్ అయిపోయింది, కమర్షియల్ పూర్తిగా. ఇప్పుడు ఇన్ని లాక్స్ ఫీజా, అన్ని లాక్స్ ఫీజా, ఇదే ఉంది. ఒక్క ప్రైవేట్ స్కూల్లో అయినా ఒక్క మంచి మాట ఏదైనా ఉందా, రాసిందా చూడండి, ఒక వాల్ మీద ఏదైనా రాసిందా చూడండి. రైమ్స్, కలర్ఫుల్ బొమ్మలు ఉంటాయి తప్ప ఏముండవు. స్కూల్లో వాల్యూస్ ఏం చెప్పరు. మేము చెప్పామా, మేము ఫీజు తీసుకున్నాం, మేము వెళ్తున్నాం. ఇక్కడ పేరెంట్స్ చెప్తారా? పేరెంట్స్ బిజీ, వాళ్ళు చెప్పలేరు. వీళ్ళతో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఒకవేళ పెద్దవాళ్ళు చెప్తున్నా, నువ్వు ఎందుకు వెళ్తావు, నువ్వు పోకు అని చెప్పే
వాళ్ళు కూడా ఉన్నారు. అవును. ఇది ప్లస్ ఇది చాలనట్లు మళ్ళీ మొబైల్స్, ట్యాబ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ అదే కొంచెం కదా, ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ అవ్వడం వల్ల ఏం చేస్తున్నారు, ట్యాబ్ ఇస్తున్నారు. అందులో వాడికి వాళ్ళు అన్నం ఏం తినాలన్నా చూస్తున్నారో ట్యాబే, తెలీదు. వాడు ఏ పని చేయాలన్నా ట్యాబే. కరోనా పుణ్యం అని అది ఇంకా ఎక్కువైపోయింది. అవును. అది ఎక్కువైపోయింది. ఆన్లైన్ క్లాసెస్ అవి పెట్టారు, అవి ఎక్కువైపోయాయి. ఇప్పుడు పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయాలి, పిల్లలకి వాల్యూస్ అనేవి నేర్పించాలి, స్కూల్లో కూడా మారల్ వాల్యూస్ అని కొన్ని పెట్టాలి. పేరెంట్స్ తో కలిపి పిల్లలకు కూడా అవగాహన ఇవి కల్పించాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మ్యామ్, స్కూల్లో వచ్చేటప్పటికి ఈ మధ్య మనం చూస్తే ఆడపిల్లలకి వాళ్ళు 5 ఇయర్స్ 3 ఇయర్స్ కి స్కూల్లో కూడా మనం చాలా కేసెస్ చూస్తున్నాం, లైంగిక వేధింపులు గురించి కానీ. అవును, వాటికి అవగాహన అసలు ఎంత కల్పించాలని చూసినా సరే ఏదో ఒక దగ్గర ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అవును. ఇక్కడ అదే, ఇప్పుడు తల్లి అనేది మొదట, ఎవరైనా పిల్లలు మొదట చెప్పుకునేది తల్లికి. అవును. తండ్రి ఎందుకంటే తండ్రి ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు, ఈవినింగ్ ఎప్పుడో వస్తాడు. లేదో తల్లి కూడా ఎప్పుడు ఎవరికో ఒకరికి ఫ్రీగా చెప్పుకోగలగాలి. ఇప్పుడు ఆ పిల్లోడు ఫ్రీగా చెప్పుకోగలగాలి అంటే ఇంట్లో అలాంటి ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేయాలి. అలాంటి వాతావరణమే లేనప్పుడు పిల్లోడు బయట జరిగింది ఎవరికి ఎవరికి చెప్తాడు? ఎంతమంది పేరెంట్స్ స్కూల్లో ఏం జరిగింది, స్కూల్లో వాళ్ళ మాటలు వినడానికి టైం కేటాయిస్తున్న వాళ్ళు ఎంతమంది? మనము ప్రతి పేరెంట్స్, ప్రతి వాళ్ళు ఒక కుటుంబం, మనం ఇలా ఉండాలి, ఈ టైంకి మనం కలిసి భోజనం చేయాలి అని ఒకలాంటి సిస్టమ్ మనం పెట్టుకొని పిల్లలకి కావాల్సిన మంచి చెడ్డలు మనం చెప్పాలి. ప్రెసెంట్ 498 ఏ సెక్షన్ కింద అంతకు ముందు వచ్చేటప్పటికి ఏంటంటే ఎవరైనా సరే ఉమెన్ వెళ్ళి వెంటనే కేసు పెట్టొచ్చు, వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేవాళ్ళు. ఈ మధ్య దానికి సంబంధించిన ప్రాసెస్ చేంజ్ అయింది కదా, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది ఒకటి మహిళలకి ఆయుధం అని ఇష్టం వచ్చినట్టు వాడేశారు. ఆయుధం ఉందంటే ఎట్లా పడితే అట్లా వాడలేం కదండి, ఇష్టం వచ్చినట్టు వాడేశారు. వరకట్నం సమస్య లేని చోట కూడా వరకట్న సమస్య ఉంది అని చెప్పారు. నిజమైన సమస్య ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ, ఫాల్స్ కేసెస్ చాలా ఎక్కువ. వరకట్న సమస్య ఇప్పుడు ప్రతి ఒక్కరు ముందు కొంతమంది అడ్వైస్ చేస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవని వచ్చారు, వాళ్ళకి ముందు చెప్తుంది ఫస్ట్ 498 వేసే, 498 వేసేస్తే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వేసేస్తే సచ్చినట్టు వాడు వస్తాడు, అప్పుడు మీ కండిషన్స్ కి ఒప్పుకుంటాడు. అత్తగారు అది ఒక స్లోగన్ టైప్ లో అన్నమాట. అత్తగారి మీదేసే, ఆడబిడ్డ మీదేసే, ఆడబిడ్డ ఎక్కడో ఉంటది యుఎస్ లో, ఫోన్ లో తిట్టిందని చెప్పండి. మిస్యూస్ చాలా ఎక్కువ చేశారు. కానీ నిజమైన అమ్మాయిలు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ, నిజమైన ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు. ఇంకొకటండి, ఫాల్స్ కేసుని పెట్టారు, వాళ్ళు వాళ్ళ లైఫ్ చెడగొట్టుకున్నారు తప్ప ఫ్యామిలీ దెబ్బతింటుంది కదా. ఇప్పుడు వైఫ్ హస్బెండ్ పైన కేసేస్తే అతనుకున్న మంచి ఒపీనియన్ కూడా అక్కడ పోతుంది కదా ఆవిడ మీద. మంచి నిజంగా ఉన్న చోట వేసిన ప్రాబ్లం లేదండి, వెయ్యాలి. నిజంగా ఉన్న చోట ఉంటే వేయాలి, నిజంగా ఉన్న చోట వెయ్యాలి, ఎందుకంటే ఇంకొక మార్గం లేదు. అవును. నిజంగా లేని చోట ఎంతమంది వేశారు, చాలా మంది వేశారు, అదొక ఆయుధం లాగా వాడుకున్నారు. ఎంతమంది అబ్బాయిలు ఇప్పటికీ సఫర్ అవుతున్నారు. కానీ అమ్మాయిల ధోరణి కూడా మారాలండి, అబ్బాయిల పట్ల అమ్మాయి ధోరణి కూడా మారాలి. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని, ఇప్పుడు 20,000 శాలరీ వచ్చేవాడిని, నాకు ఆ చీర కొను, నాకు ఈ చీర కొను. ఇప్పుడు మనది ఎంత వరకు ఉంది, మనం దాన్ని హై చెయ్యాలి అంటే ఎలా చేసుకోవాలి? ఇద్దరు కలిసి చేసుకోవాలి. లేదు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి అబ్బాయిల మీద ఆ ఎక్స్పెక్టేషన్స్ రుద్దేస్తున్నారు. తర్వాత మనం సమానత్వం అంటున్నాం, సమానత్వం కంపల్సరీ అవసరమే. అలాంటిది మన కొంతమంది మహిళలు పబ్బుల్లో సమానత్వం కావాలి, క్లబ్బుల్లో సమానత్వం కావాలి. మన కల్చర్ కాందాన్ని మన కల్చర్ అని ఎందుకు చెప్పుకోవాలండి? ఎడ్యుకేషన్ విషయంలో, జాబ్స్ విషయంలో చూసుకోవాల్సిన సమానత్వాన్ని పబ్స్ లో, క్లబ్స్ ఎదగడానికి మనం ఉపయోగించుకోవాలి. మహిళా సాధికారతను మనం ప్రోత్సహించాలి. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తూనే ఉన్నారు. ఆ ముందుకొస్తున్న దాన్ని పాజిటివ్ గా ఉపయోగించుకొని ఒక మెట్టు ఎక్కి విజయాన్ని మనం అందుకోవాలి. గాని వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది మహిళలు, అందరని నేను చెప్పను, కొంతమంది మహిళలు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. మహిళలు కూడా చాలా మారాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇది 498 ఏ సెక్షన్ కొంచెం చేంజ్ చేశారు కదా మ్యామ్, ఆ ప్రాసెస్ ఏంటి అసలు? ఇప్పుడు 498 పోలీస్ స్టేషన్ల లోపల ముందు ఎంక్వైరీ చేపట్టిన తర్వాత కేసు, ఫస్ట్ ఎంక్వైరీ చేశాక చేసిన తర్వాత నిజమా కాదా అన్న తర్వాత
వాళ్ళు కేసు బుక్ చేస్తారు, ఓకే మ్యామ్. స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. మ్మ్. ఇప్పుడు ఇంతకు ముందు పోగానే కేసు పెట్టంగానే అరెస్ట్ చేసేస్తూ ఉన్నారు, ఇప్పుడు అవన్నీ చేంజ్ అయ్యి. ఇంకొకటి మ్యామ్, ఈ మధ్య కాలంలో లవ్ మ్యారేజెస్ అవ్వచ్చు, అరేంజ్డ్ మ్యారేజెస్ అవ్వచ్చు, తొందరగా డివోర్స్ కేసెస్ అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. వాటికి అసలు రీజన్ ఏంటి? మరి ఇంత గ్యాప్ అండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గ్యాప్, వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవట్లేరు, ఒక ఫ్యామిలీ డెసిషన్ ఇద్దరు కలిసి తీసుకోవట్లేరు. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి ఫిజికల్ వర్క్ కన్నా మెంటల్ వర్క్ చాలా ఎక్కువ. అవును. అక్కడ చేసి వచ్చిన అతను ఈ అమ్మాయి కూడా జాబ్ చేసుకుని అక్కడ నుంచే వస్తుంది. ఇద్దరి మధ్యలో అవగాహనతో కలిసి మనకి వర్క్ ఉంది, ఇది ఇద్దరం కలిసి చేసుకుందాం అనే ఇది లేదు. నేను చేసుకొచ్చాను, నువ్వు చేయి. అబ్బాయి కష్టపడి వస్తాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంటికి రాగానే కాఫీ ఇవ్వు. అమ్మాయి కూడా కష్టపడి వచ్చింది, కాఫీ ఎలా ఇస్తుందండి? ఇద్దరు కలిసి ఒకరు పాలు పెట్టారు, ఒకరు కాఫీ పొడి వేయండి, ఒకరు చక్కెర వేయండి, తాగండి. లేదంటే ఒకరు క్లీన్ చేయండి, ఒకరు కుక్ చేయండి. లేదు, ఇతనికి మాత్రం బాస్ దగ్గర గౌరవం గుర్తింపు కావాలి, ఇంట్లో భార్యని మాత్రం ఆ అమ్మాయి కూడా కష్టపడి వచ్చింది కదా, ఆ అమ్మాయికి గుర్తింపు ఇవ్వాలనేది లేదు. ఇంకొకటి మ్యామ్, ఒక శాలరీస్ విషయంలో కూడా నువ్వు ఎంత కష్టపడితే నాకేంటి, నా శాలరీ ఎక్కువ. ఇక్కడ ఇప్పుడు చదువుకున్న అమ్మాయిల్లో ఇంకొకటి ఏముందంటే, నా డబ్బు నాదే, నీ డబ్బు నీది. నాది అనేది ఎప్పుడు వస్తుందో కుటుంబ వ్యవస్థ ముందుకు దెబ్బతింటుంది. నాది అన్నది, మనది అనేది బతకాలి ఫ్యామిలీలో. మనది అనేది ఎప్పుడు వస్తుందో ఆ ఫ్యామిలీ హ్యాపీగానే ఉంటుంది. మ్యామ్, మీరు ఈ కేసెస్ చాలా చూసుంటారు కదా, ఈ మధ్య కాలంలో అంటే కొన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. వైఫ్ అండ్ హస్బెండే కాకుండా మధ్యలో ఫ్యామిలీ మెంబర్స్, అది పేరెంట్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఎక్కువ డిస్టర్బ్ అవుతుందేమో అని కూడా ఉందండి. ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర కూడా ఉంది. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు, ప్రాబ్లం ఉంది, భార్యని కూర్చోబెట్టుకుని నాది ప్రాబ్లం, నీలో నాకు ఇది నచ్చలేదు, నువ్వు ఇది మార్చుకో అని అబ్బాయి చెప్పట్లేదు. వెళ్ళి ఎవరికి చెప్తున్నాడు? స్నేహితుడికి చెప్తున్నాడు. స్నేహితుడు ఏం సలహా ఇస్తాడు? ఆల్రెడీ అతను డైవర్సీ అయ్యుండొచ్చు, అయ్యుంటే ఏం చేస్తాడు? రే నేను వదిలేసాక, నేను నా వైఫ్ని వదిలేసాక నేను ప్రశాంతంగా ఉన్నాను, నువ్వు వదిలే. లేదంటే ఇంకేం సలహా ఇస్తాడు? ఇంకేదో రాంగ్ వేలో సలహా ఇస్తాడు. సలహా ఇస్తే ఇక్కడ ఈ అబ్బాయి ఏం చేస్తాడు? వెళ్ళి వైఫ్ తో కూర్చుని, ఏ అబ్బాయి చెప్పడు వైఫ్ తో కూర్చుని నువ్వు కూర్చుని మాట్లాడుకో, నీ సమస్యకి సాల్వ్ అవుతుంది అని చెప్పడు. అలా పేరెంట్స్ కి చెప్తారా అంటే ఊర్లో ఉన్న పేరెంట్స్ కి అస్సలు చెప్పరు. ఇక్కడ వీళ్ళిద్దరే గొడవ పడుతూ ఉంటారు. ఆ గొడవ ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదండి, ఈగోనే మెయిన్. నేను సంపాదిస్తున్నా, నేనెందుకు వినాలి, నేను సంపాదిస్తున్నా, నేనెందుకు వినాలి. అబ్బాయి వైపు నుంచి అలానే, అమ్మాయి వైపు నుంచి అలానే. ఒక్కొక్కసారి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువైపోయిందేమో అనిపిస్తుంది. ఇప్పుడున్న నేను మొన్న ఈ మధ్య కేసు చూశాను. ఆ కేసు లోపల ఏమైంది, మదరే చెప్తుంది, వాడితో నీకేంటి, నువ్వు సంపాదిస్తున్నావు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకు అన్నీ ఉన్నాయి, వాడితో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు వచ్చేసేయి, నీ లగేజ్ సర్దుకుని నువ్వు వచ్చేసేయి, వాడే వస్తాడు నీ ఇంటికి, మన ఇంటికి వస్తాడు, అప్పుడు మనం ఏంటో చూయిద్దాం. ఒకప్పుడు అమ్మాయి ఏదైనా కూడా అత్తగారింటికాడే నీ జీవితం, అత్తగారే నీకు అమ్మతో సమానం, కోపడినా తిట్టినా కొట్టినా ఆమె నీకు. అమ్మాయి ఇంటికి రాగానే అదొక అవమానంగా భావించేవాళ్ళు. మ్యారేజ్ చేసినాక ఆ అమ్మాయి ఇంటికి వచ్చిందంటే చుట్టుపక్కల వాళ్ళు, మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చిందా, ఎందుకు వచ్చింది, ఏమొచ్చిందని 10 మంది క్వశ్చన్లు అవుతుంది. అందువల్ల అమ్మాయి నువ్వు ఏమున్నా కూడా నీకు మ్యారేజ్ చేసాం, నీకు అదే ఇల్లు, అక్కడే ఉండాలి, బతికినా చచ్చినా అదే ఇల్లు అనేవాళ్ళు. ఇప్పుడు అక్కడ నిజంగా ప్రాబ్లం ఉన్న అమ్మాయిలు కూడా అలానే భరించి ఇదయ్యారు. అలాంటి వాటిలో మనకి నిజంగా చేంజెస్ అవసరం. కానీ ఇప్పుడున్న దాని లోపల వదిలేసే వచ్చాయి. తర్వాత పిల్లలు ఈ వదిలేసి వెళ్ళిపోతారా, ఈ పిల్లలు వీళ్ళకి ఒకవేళ 2 పిల్లలు ఉన్నారో, 1 పిల్లలు ఉన్నారో, వాళ్ళు సఫర్ అవుతున్నారు అనేది ఇద్దరు చూడట్లేదు. అలాంటి వాడు, అలాంటి అమ్మాయి ఏం నేర్చుకుంటుంది? వివాహ వ్యవస్థలో డైవర్సెస్ ఎక్కువైపోయాయి ఇప్పుడు. అంటే డైవర్స్, వెళ్ళిపోదాం, నేను నీకు విడాకులు ఇచ్చేస్తా అంటున్నారు. అది విడాకులే సమస్యకి పరిష్కారం అని ఇప్పుడున్న ఈ హై ఎడ్యుకేటెడ్ పీపుల్ విడాకులే సమస్యకి పరిష్కారం అనుకుంటున్నారు. విడాకులు సమస్యకి పరిష్కారం కాదు. రేపు ఇంకొక అమ్మాయిని చేసుకున్నా
ఇదే ప్రాబ్లం. ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. అక్కడేదో కాంప్రమైజ్ ఉంటాడు. ఇప్పుడు ఒకటో రెండో పోతాయి, అప్పుడు ఏం చేస్తాడు, సర్లే ఇంతే అని కాంప్రమైజ్ అయి ఉంటాడు. అదే ముందే అయితే బాగుంటుంది. కాంప్రమైజ్ అంటే అలా కాంప్రమైజ్, ఆ అమ్మాయి తిడుతున్నా కొడుతున్నా కాంప్రమైజ్ అవ్వమని కాదు, ఇద్దరు కలిసి ప్రాబ్లమ్స్ ని బాధ్యతల్ని గాని ఇద్దరు కలిసి ఇది నా బాధ్యత, ఇది నీ బాధ్యత, ఇది నువ్వు వచ్చాక నువ్వు ఇది చేయి, ఇది నేను వచ్చాక నేను ఇది చేస్తా, అలా పంచుకోవాలి. కష్టమైన నష్టమైన సంతోషమైన సుఖమైన పంచుకోగలిగితేనే ఫ్యామిలీ. ప్లస్ ఇంకోటి మ్యామ్, ఈ మధ్య కాలంలో ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేవి, అది ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి మ్యారేజ్ అవ్వని అబ్బాయితో, లేదంటే ఇద్దరు మ్యారీడ్ అయ్యిండి కూడా బయట ఎవరితోనో, ఇటువంటి రిలేషన్షిప్స్ అనేవి ఎక్కువైపోయాయి. అసలు దేని వల్ల అంటారు? ఇదంతా ఏంటి? ఇది అదే అండి, ఇప్పుడు బిజీ షెడ్యూల్, ప్రతి ఒక్కరు బిజీ షెడ్యూల్. హస్బెండ్ ఇప్పుడు వైఫ్ తో టైం కేటాయించే సమయం లేదు. ఇప్పుడు పక్కన ఎవరైనా చూడు అమ్మాయి ఎంత కష్టపడుతుందో, అబ్బాయి కనిపిస్తుంది, పక్కింటి అమ్మాయి కష్టపడుతుంది కనిపిస్తుంది, ఇంట్లో భార్య కనపడుతుంది కష్టపడుతుంది కనిపించదు. అదే అమ్మాయికి పక్కన హస్బెండ్ వాళ్ళ వైఫ్ ని ఎంత బాగా చూసుకుంటున్నాడో చూడు, నా హస్బెండ్ నన్ను చూసుకోవట్లేదే. దిగిన తర్వాత కదండి లోతు ఎంత ఉందని తెలుస్తుంది. వాళ్ళు లోపల వెళ్ళి చూసి రాలేరు కదా ఎలా జరుగుతుంది. ఈ పై వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. ఇల్లీగల్ ఎప్పుడు ఇల్లీగలే అండి, ఇల్లీగల్ ఎప్పుడు ఇల్లీగలే. సహజీవనం అంటారు, సహజీవనం ఇప్పుడున్న అమ్మాయిలు అబ్బాయిలు ఇండ్లలో వాళ్ళకి తెలియకుండా సహజీవనం చేస్తున్నారు. వాటికి వాల్యూ ఎక్కడుందండి? అబ్బాయి ఎవరో యూజ్ చేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు గొడవ పడాలి. వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళు పెళ్లి సంబంధం చూస్తున్నారంటే అక్కడ వెళ్ళి పెళ్లి చేసేసుకుంటున్నారు. అక్కడ పెళ్ళైన విషయం కూడా ఈ అమ్మాయికి తెలియదు. నేను నిన్ను వదలను ఆ అమ్మాయిని వదలను అంటున్నాడు. అక్కడ తెలియకుండా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాడు, ఇక్కడ తెలియకుండా అక్కడ మెయింటైన్ చేస్తున్నాడు. కానీ పెళ్లి ఎక్కడ చేసుకున్నాడు? తల్లిదండ్రుల దగ్గర చేసుకున్నాడు, తల్లిదండ్రులు సమక్షంలో చేసుకున్నాడు. ఇక్కడ ఈ అమ్మాయి ఇల్లీగలే కదా. ఇల్లీగలే. సహజీవనంకి కోర్టు చెప్పింది సహజీవనం కూడా మ్యారేజ్ లాగానే అని, కానీ సహజీవనంలో మిస్యూజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. వీటిలో మార్పు రావాలంటే ఫ్యామిలీ సిస్టమ్ నుంచే రావాలండి. ఫ్యామిలీ సిస్టమ్ నుంచే రావాలి. పిల్లల మీద పర్యవేక్షణ ఉండాలి. తర్వాత పిల్లలు చెడు ధోరణులకు పోకుండా వాళ్ళని గమనించుకోవాలి, ఆ వాల్యూస్ నేర్పించాలి. తర్వాత విడాకులు, నేను విడాకులు ఇప్పుడు పిల్లలు, కొంతమంది పిల్లలు ఫ్యామిలీలో అలా దెబ్బతిని ఇలాంటివి ఈజీగా ఉంటాయి కదా అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఆ ఫ్యామిలీ ఎప్పుడైతే మదర్ గాని ఫాదర్ గాని విడాకులు తీసుకున్నారు అంటే పిల్లల గురించి కూడా ఆలోచన చెయ్యాలి. విడాకులే మెయిన్ అని కాదు, అసలు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం వల్లనే కదండి పిల్లలు పుట్టింది. ఆ పిల్లలకి భవిష్యత్తు మీరు కేటాయించాలి గాని మీ ఇద్దరు వల్ల వచ్చిన పిల్లలకి జీవితం, వాళ్ళ జీవితాన్ని ఏర్పాటు చేసిన తర్వాతనే మీరు విడిపోండి. ఒక చట్టం అలాంటిది రావాలండి. ఇప్పుడు మేమెందుకు కలిసి ఉండాలి, మా ఇద్దరి మధ్యలో ప్రేమ లేదు ఏమీ లేదు, మేమెందుకు కలిసి ఉండాలి? మరి కలిసి ఉన్నప్పుడు మీ ఇద్దరు ప్రేమ వల్లనే కదా పుట్టారు పిల్లలు. ఆ పిల్లల్ని భవిష్యత్తు ఏర్పాటు చేసే వరకు కలిసి ఉండండి, తర్వాత పోండి. నీ జీవితం నా సంతోషం కావాలని నువ్వు పోతున్నావు, నా సంతోషం కావాలని అమ్మాయి పోతుంది. మరి పిల్లల జీవితం ఈ భూమి మీదకి తెచ్చిన తల్లిదండ్రులే కదా. అలాంటి పిల్లల గురించి ఎందుకు ఆలోచన చేయరు? ఇప్పుడు వచ్చారు, నిజంగా ప్రాబ్లం ఉంటే విడిపోయారు అంటే దాంట్లో మనకి ఇది కాదు. ఇలా విడిపోయి ఆ పిల్లల భవిష్యత్తుని పాడు చేస్తున్న వాళ్ళు ఎంతమంది అండి? కొంతమంది అబ్బాయిలు ఉన్నారు, నా కొడుకు నా దగ్గరికి రావాలి, నా కొడుకు నా దగ్గరికి రావాలని ఏడుస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. అమ్మాయి పంపించదు, ఒక్కసారి కూడా పంపించదు. అలాంటి కేసులు ఎంతమంది ఉన్నాయి? ఎవరినో నాన్న అని పిలిపించేప్పుడు అతనికి పుట్టిన అతన్నే నాన్న అని పిలిపించి అతనికి ఎందుకు దగ్గర చేయకూడదు? ఈ అమ్మాయి ప్రతి ఒక్కరు 100% కరెక్ట్ కాదు. ఎక్కడో చోట చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ప్రతి ఒక్కరికి సహజం. అలాంటి మిస్టేక్స్ అయ్యాయి, కలిసి సర్దుకొని పోవాలి గాని మరి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? మ్యామ్, మీ దగ్గరికి కూడా చాలా కేసెస్ వస్తూ ఉంటాయి కదా, సో వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారు? ఎటువంటి టైప్స్ ఆఫ్ పీపుల్ వస్తూ ఉంటారు? నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు నేను చెప్తాను, ఫ్యామిలీలో ఇలా ఉన్నారు, పిల్లలు ఇలా ఉండాలి, కలిసి ఉండాలి అని చెప్తే సింపుల్ గా ఈ మనీ ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏమంటారు, సింపుల్ గా నవ్వుతారు అనమాట.
మేము కలిసి ఉన్నాం. మరి పిల్లల భవిష్యత్తు అంటే, పిల్లల భవిష్యత్తు ఏముంది మేడం, తన దగ్గరే ఉంటది, నేను డబ్బులు పంపిస్తా. మరి నువ్వు డబ్బులు పంపించేటట్టుంటే మరి పిల్లలు ఎందుకు కనాలి? పిల్లలు ఎందుకు ఇది చేసుకోవాలి? అలాంటప్పుడు అలానే ఉండాలి. పిల్లల భవిష్యత్తు అలా చాలా పాడవుతుందండి. ఇప్పుడున్న వివాహ వ్యవస్థలో విడాకులు చాలా ఎక్కువైపోయాయి. విడాకుల వల్ల ఈ పిల్లలు ఒంటరి పిల్లలైపోయి సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్ దగ్గర పెరుగుతూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అవును మ్యామ్. వీటి వల్ల బాధ్యత తెలుసుకొని మసలే వాళ్ళు ఉంటారు. ఇది నెగెటివ్ వేలో వాళ్ళ మీద ఆ నెగటివ్ 90% నెగటివ్ వేలోనే పడుతుందండి. ఇప్పుడు సింగిల్ ఫాదరు తను చూడలేడు, తను ఎక్కడో ఉంటాడు, ఇంకొక మ్యారేజ్ అయితే చేస్తారు ఇంట్లో, మ్యారేజ్ చేసుకుంటాడు. వచ్చిన అమ్మాయి ఎంతవరకు వీళ్ళని ఎంతవరకు చూస్తుంది? అవును, తను కూడా తనకు పిల్లలు కావాలని కోరుకుంటుంది, కానీ ఇదే పిల్లల్ని కావాలని కోరుకోదు కదా. అవును. ఏం చేస్తారు? హాస్టల్లో పెడతారు. ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ అయిపోయింది. అమ్మాయి అయితే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే అమ్మమ్మ దగ్గర ఉంటాడు, ఈ పిల్లోడికి ఏదైనా ఉంటే నానమ్మ దగ్గర ఉంటాడు. మీరు నానమ్మ దగ్గరలో అమ్మమ్మ దగ్గరలో పెట్టడానికి మీరేమో మీ సుఖమైన జీవితం మీ దగ్గర కావాలి, పిల్లలకు తల్లిదండ్రులు అవసరం లేదా? అది ఎందుకు ఆలోచన చేయట్లేరు? తల్లిదండ్రులు అవసరం. వివాహ వ్యవస్థ పటిష్టం అవ్వాలండి. వివాహ వ్యవస్థ విడాకులు తగ్గాలి. ప్రతి ఒక్క యువత ఆలోచన చేయాలి. విడాకులు సమస్యకి పరిష్కారాలు కావు. కూర్చుని పెద్దల సమక్షంలో కానీ లేదు, వాళ్ళిద్దరే కూర్చొని సమస్యని పరిష్కరించుకోవాలి. పట్టు విడుపులు, ప్రతి దాంట్లోనూ పట్టు విడుపులు ఉండాలండి. పట్టుకొని నేను ఇంతే, నేను 4 కాళ్ళ మీదనే నడుస్తాను అంటే కష్టం. మహిళా సాధికారత గురించి అంటే జాబ్స్ గురించి కావచ్చు, లేదంటే మహిళలు ఎదగడానికి ఎలా ఉండాలి, వాళ్ళకి సపోర్ట్ ఇంట్లో ఏ విధంగా ఉండాలి? మహిళలు ఎదగడానికి ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దీంట్లోపల సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా లోన్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి, అవి డ్వాక్రా అని అవి ఇవి చాలా వచ్చాయి. చాలా వరకు పెరుగుతుంది, ఇంకా పెరగాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరగాలి. తర్వాత వచ్చి ఇప్పుడు వ్యవసాయంలో కూడా మహిళల పాత్ర చాలా ఉంది. అది కూడా గుర్తించాలి మనం. వ్యవసాయంలో కూడా మహిళలు ఎవరు, ఇప్పుడు మనం ఒక మహిళా రైతు ఈమె అని చెప్పి బయటకు తీసుకురావట్లేదు. వాళ్ళు కూడా చాలా మంది ఒంటరి మహిళలు, ఒకవేళ హస్బెండ్ లేకనో ఏమో, ఒంటరి మహిళలు కూడా వ్యవసాయం చేస్తూ చాలా డెవలప్మెంట్ సాధిస్తున్నారు. అలాంటి మహిళలను కూడా మనం సత్కరించాలి. వ్యవసాయాన్ని ఒక చిన్న చూపుగా చూస్తున్నారు ఇప్పుడు యువత. సాఫ్ట్వేర్లే మాకు అని, ఏదైనా మీ వాడేం చేశాడు అంటే కంప్యూటర్ ఇంజనీర్. 100 మంది కంప్యూటర్ ఇంజనీర్లు ఉన్నారు. రైతుగా కూడా మనుషులు మారాలి. మీరు ఇందాక అన్నారు కదా మ్యామ్, మ్యాచెస్ అంటే ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారని. ఆ ఎక్స్పెక్టేషన్స్ లో ఇటు అబ్బాయిలు కావచ్చు, అటు అమ్మాయిలు కావచ్చు, నేను పెళ్లి చేసుకునే అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయి ఉండాలి. ఇప్పుడు అబ్బాయిల్లో కొంత మారింది. ఇప్పుడు చాలా మంది యువకులు ఉన్నారు మ్యారేజ్లు కాక, ఎందుకంటే పెళ్లి కాని ప్రసాదులు అంటారు. అవును, అలా ఉన్నారు. ఎందుకు అంటే అమ్మాయిలు ఇప్పుడు ఎక్కువ దొరకట్లేరు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, చాలా ఫేర్ ఉంది. ఆ అమ్మాయి నాకు అలాంటి వాడే కావాలి. మంచి మనసు చూడట్లేదండి, బయట ఆకారాన్ని చూస్తున్నారు జనాలు. బయట ఆకారం కాదు. ఎంత ఆకారం ఉంటే ఏం చేస్తామండి, ఎంత డబ్బులుంటే ఏం చేస్తాం? ఈ రోజు నీకు మంచిగా నీ పక్కన కూర్చుని నీ ప్రాబ్లం ని చూసే హస్బెండ్ నీకు దొరకకపోతే జీవితంలో ఎన్ని సంపాదించినా ఏం చెప్పండి? అవును, ఈ రోజు ఇప్పుడు ఒకవేళ నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, నా పక్కన నేనున్నాననే భరోసా హస్బెండ్ నుంచి, చిన్నప్పుడు నాన్న తర్వాత అది వచ్చేది హస్బెండ్ నుంచి, బ్రదర్స్ మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్, మన జీవిత భాగస్వామి అని ఎవరు ఉన్నారు, అతని దగ్గర నుంచి మనకి రావాలి. అలాంటి వ్యక్తి, మంచి వ్యక్తిని మనం కోరుకోవాలి. కానీ ఇప్పుడు మంచి కాదు, డబ్బే ప్రాధాన్యం అని జనాలు ఆలోచన చేస్తున్నారు. అది పోవాలి. ఆ ధోరణి పోతే గాని, మంచి హస్బెండ్ దొరికితే గాని వీళ్ళ లైఫ్ సెటిల్ అవ్వదు. ఇద్దరు కలిసి చేసుకోవచ్చు కదండి. ఇద్దరు కలిసి సాధికారత, మహిళా సాధికారత. హస్బెండ్ తక్కువైతే మ్యారేజ్లు చేసుకోవట్లేరు. మంచితనం అనేది ఇప్పుడు అవసరమే లేదు. డబ్బు ప్రాధాన్యం. విడాకులు తీసుకుంటారు, సెటిల్మెంట్ గా ఎంతో కొంత ఇస్తారు. భరణం ఎంత అండి? దానివల్ల ఏమొస్తుందండి? ఆ అమ్మాయి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, లేకపోతే 25 సంవత్సరాలకు కూడా తీసుకుంటున్నారండి విడాకులు. 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆ వచ్చే అమౌంట్
అదా అండి జీవితానికి మనకి దొరికేది. దాంతో ఏమొస్తది? ఒక ఇల్లు రాదు, ఏమీ రాదు. ఆ పిల్లల భవిష్యత్తు ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది. తర్వాత ఇంకొకటి కూడా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇంకొకటేముందంటే, కొన్ని ఫ్యామిలీస్ లోపల అబ్బాయి చనిపోయాడు, అమ్మాయి ఉంది, అంటే కోడలుంది. కోడలుంది అంటే అమ్మాయిని యాక్సెప్ట్ చేయట్లేరు. అబ్బాయే లేనప్పుడు కోడల్ని మేమెందుకు యాక్సెప్ట్ చేయాలి? సరే పిల్లలున్నా యాక్సెప్ట్ చెయ్యట్లేరు. అది చాలా ఉంది. అది కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఫ్యామిలీ వ్యవస్థ నుంచే. అమ్మగారు ఆ మహిళనే కదా, ఆమె ఎందుకు ఈ కోడలి బాధను అర్థం చేసుకోదు? కొడుకు పోతేనే పోయి అమ్మాయి ఎంత బాధపడుతుంది. కొడుకు పోతేనే మాకు అవసరం లేదు, వాళ్ళే అవసరం లేదు, కొడుకు అంశాన్ని చెప్పి మీరెందుకు పెంచుకుని మీరెందుకు చేసుకోవట్లేరు? కొన్ని చోట్ల వాళ్ళు చూసుకుంటామన్నా కూడా అమ్మాయిలు ఒప్పుకోవట్లేదు. మేము మా పుట్టింటికి వెళ్ళిపోతాం, మేము మా పుట్టింట్లో ఉంటాం, మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేయండి, మేము తీసుకెళ్ళిపోతాం. మారాలి, చాలా మారాలి. సమాజంలో మనం పురోగతి సాధించే కొద్దీ కొన్ని నెగిటివిటీస్ ని మనం ఓవర్కమ్ అవ్వాలి. దాని మీద కూడా ప్రతి మహిళా దినోత్సవం రోజు మహిళల పాత్ర ఎలా ఉండాలి అనే విషయం ప్రతి మహిళ చర్చించాలి. మ్యామ్, మీరు మాజీ సెన్సార్ బోర్డ్ మెంబర్ గా కూడా చేశారు. సో అక్కడ ఎటువంటి పాయింట్స్ చూస్తారు? ఈ మధ్య వచ్చే మూవీస్ లో పాజిటివ్ కనిపించేదానికంటే, అంటే మనం తీసుకునే దానిలో కూడా ఉంటుంది, మనం పాజిటివ్ తీసుకుంటున్నామా నెగిటివ్ అని, కానీ మాట్లాడే మాటలు కావచ్చు. ఒకప్పుడు మనం మూవీస్ చూస్తే కొన్ని వాల్యూస్ అనేవి అందులో ఉండేవి. కొన్ని పదాలు దానికి సెన్సార్ బోర్డ్ లో ఇది వాడాలి అని ఉన్నా లేకపోయినా ముందు వాళ్ళే ఒక విజ్ఞతతో ఆ పదాలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు చూస్తే బూత్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. దాన్ని అసలు ఎలా? అది యాక్చువల్ గా దాంట్లో ఇప్పుడు సెన్సార్ బోర్డు లోపల మనకి సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి. యుఏఏ అంటే 18 years అబోవ్ వాళ్ళు చూడాలి. యుఏ అంటే ఫ్యామిలీ చూడొచ్చు. యు అంటే ప్యూర్ ఫ్యామిలీ, ఎవరైనా పిల్లలు చూడొచ్చు. యుఏ అంటే ఫ్యామిలీ పర్యవేక్షణలో పిల్లలు కూడా చూడొచ్చు అని చెప్పి. ఇక్కడ ఏ అనే అడల్ట్ రేటింగ్ ఇస్తారు, కానీ పిల్లలు శాటిలైట్ ఛానల్లో వచ్చేటప్పుడు అందరూ చూస్తున్నారు. అక్కడ రిస్ట్రిక్ట్ లేదు. కానీ యూట్యూబ్ లోపల చాలా అశ్లీలంగా ఉన్న వీడియోస్ అన్ని పెడుతున్నారు. యూట్యూబ్ కూడా సెన్సార్ అవసరం. తర్వాత మూవీస్ లో అయితే ఏ అడల్ట్ రేటింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నా ఇప్పుడు జనాలే డబుల్ మీనింగ్ డైలాగ్సే ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ మంది చూపిస్తున్నారు. కామెడీ అంటే లేడీస్ ని తిట్టడమో కామెడీ, వైఫ్ మీద జోక్లేస్తే కామెడీ. వైఫ్ మీద జోక్లేస్తే కామెడీ ఏముందండి? అది మారాలి. రకంగా అంటే లేడీస్ కి సపోర్ట్ చేస్తున్నాం అని కాదు మ్యామ్, నిజంగానే వైఫ్ మీద జోక్లు వేస్తే కామెడీ అయిపోతుంది. అదే లేడీస్ జెంట్స్ పైన జోక్స్ వేస్తే కామెడీ కాదు. అది కామెడీ కాదు. భర్త మీద గౌరవం లేకుండా మాట్లాడుతుంది. అదే అండి, ఇప్పుడు ఇక్కడ సాధికారత అన్నప్పుడు మనం అందరం మహిళలు ఒకరికొకరు సపోర్టివ్ గా పోవాలి. ఒక అత్తగా సపోర్ట్ చేయాలి, ఒక అమ్మగా సపోర్ట్ చేయాలి, ఒక చెల్లెలుగా సపోర్ట్ చేయాలి, ఒక అక్కగా సపోర్ట్ చేయాలి, ఒక స్నేహితురాలుగా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నారు, ఫ్రెండ్స్. అది కూడా ఓవర్ ఫ్రెండ్షిప్. ఆ ఓవర్ పరిధి అనేది ఉండాలి. ఇప్పుడు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ ఎంతవరకు, నీ లిమిట్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకే ఉంచాలి ఫ్రెండ్స్ అంటే. ఇప్పుడు అలా లేదు, ఫ్రెండ్స్ క్రాస్ చేసేస్తున్నారు. ఏమంటున్నారు? ఎంజాయ్మెంట్. మేము లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం. లైఫ్ ఎంజాయ్ అంటే ఏంటి చెప్పండి? ఎంజాయ్ అంటే వాల్యూస్ పోగొట్టుకోవడం ఎంజాయ్మెంట్ కాదు. వాల్యూస్ తో పాటు మనం లీగల్ గా చేసేదాన్ని ఎంజాయ్మెంట్ అంటాం. డ్రగ్స్ ఎక్కువైపోయింది, యువత పెడదారి చాలా ఎక్కువ పట్టిపోతుంది. ఈ మధ్య చూస్తే సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ అందులో జెన్యూన్ ఉంటారు, కానీ జెన్యూన్ ఎంత పర్సెంటేజ్ వరకు ఉంది? మనం ఎటువంటివి చూసి వాళ్ళని నమ్మి వాళ్ళతో మాట్లాడొచ్చు? అదే అండి, ఇప్పుడు పిల్లలకి మంచి చెడ్డ చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ యూట్యూబ్ లోపల వీటి లోపల సెన్సార్ లేదు.
వాటివన్నీ చూస్తున్నారు. ఈ చూసినప్పుడు ఈ అబ్బాయిలు ఏం చేస్తున్నారు, ఫేక్ అన్నీ క్రియేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అకౌంట్స్. ఇప్పుడు జీవితాలు ఎలా అయిపోయాయి, నేను సినిమాకి వెళ్ళాను అందరికి తెలియాలి. ఎందుకు తెలియాలి, నా జీవితం అంతా పబ్లిక్కే, ప్రైవేట్ అనేది ప్రైవేట్ ఏం లేదు. ఇప్పుడు వీడియోలు చూడండి, కొన్ని మీరు యూట్యూబ్ లోపల చూస్తే వాళ్ళే అత్తగారులాగా, వాళ్ళే ఆడబిడ్డల్లాగా వాళ్ళే క్రియేట్ చేసి వీడియోలు పెట్టేస్తున్నారు. ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, బయట ఎక్కడన్నా విహారయాత్రలకు వెళ్ళారు, ఫొటోస్ పెడుతున్నారు. పిల్లలు కూడా అబ్బాయిలు అమ్మాయిలు ఎంతవరకు ఉండాలో ఫొటోస్ అంతవరకే తీసుకోవాలి. పైన చేతులు వేసి దగ్గర కౌగులించుకొని ఈ ఫొటోస్ అన్ని తీసి పెడుతున్నారు. అవంటే రేపు మ్యారేజ్ చేసుకున్న తర్వాత వచ్చిన అబ్బాయికి నచ్చదు కదా, ఎలా నచ్చుతుంది? ప్రతి ఒక్కరు నా భార్య నాకే సొంతం అవ్వాలి. అమ్మాయి కూడా అనుకుంటుంది అలానే, నా భార్య నా హస్బెండ్ నాతోనే మాట్లాడాలి, నాతోనే అనాలి, ఉండాలి అని. ఇంకెవరితోనైనా మాట్లాడితే ఒప్పుకోరు. అలాంటిది ఈ ఫొటోస్ అన్ని అప్పుడు వస్తే ఏమవుతుంది, ఫ్యామిలీలో గొడవలు. ఇప్పుడున్న అమ్మాయిలకి మన పరిధి ఏంటి, అబ్బాయిలకు కూడా మన పరిధి ఏంటి, తల్లిదండ్రులు ముందు చెప్పాలి. తల్లిదండ్రులతో పాటు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు చెప్పాలి. స్కూళ్ళలో కూడా పిల్లలు ఎలా మెలగాలి తోటి విద్యార్థులతో, కో ఎడ్యుకేషన్ స్కూల్స్ లో చెప్పాలి. ఇంకొకటి మ్యామ్, ఇప్పుడు డ్రెస్సింగ్ గురించి మాట్లాడితే దాని మీద చాలా నెగిటివ్ కమెంట్స్ రావచ్చు. కానీ డ్రెస్సింగ్ విషయంలో ఎంతమంది పేరెంట్స్ మీరు ఇలానే ఉండండి అని చెప్పే వాళ్ళు ఉన్నారనుకోవచ్చు మ్యామ్? ఉన్నారండి. ఇప్పుడు మన కల్చరే మన డిఫరెంట్. నాకు ఒక స్నేహితురాలు ఉన్నది, ఆ అమ్మాయి అన్నది, మా అమ్మాయి ఉంది, మా అమ్మాయి ఫుల్ గానే నేను వేస్తాను, మోడర్న్ వేసినా ఏదేసినా ఫుల్ గానే వేయిస్తా. ప్యాంటు టీషర్ట్ జీన్స్ వేసుకున్నా కూడా ఫుల్ గానే వేసుకుంటుంది. 3/4 వేసుకోవడం కానీ అలా తను వేసుకోదు, ఫుల్ గానే వేసుకుంటుంది. ఆ అమ్మాయి నాకంటుంది, ఇప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని. నేను మొదటే చెప్పాను, షార్ట్స్ ముందే చెప్పాను, నేను మన ఇంట్లో అలో లేదు, షార్ట్స్ నేను వేపించను అని ముందే చెప్పాను. మా అమ్మాయి ఓకే, తనకి ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా తనకి కావాల్సిన డ్రెస్ ఫుల్ ఉండే లెంత్ లోనే చూసుకుంటుంది. ఓకే, అలానే చూసుకుంటుంది. అంటే కొంతమంది పేరెంట్స్ అది కల్చర్ కాదు అనేలాగా ఫీల్ అవుతున్నారు. కల్చర్ ఏంటండి, మనం వేసుకున్న బట్టలు మనం తగ్గించేసుకోవాలి అని ఎందుకు అనుకోవాలి, అదే కల్చర్ అని ఎందుకు అనుకోవాలండి? ఇప్పుడు బయట కల్చర్ లో ముద్దులు ఒకరి మీద ఒకరు పెట్టుకుని ముద్దులు పెట్టుకుంటారు, మరి ఇక్కడ కూడా అలానే పెట్టుకుంటే చేస్తున్నారు మేము కూడా, రోడ్ల పైన అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి. తల్లిదండ్రులు వాటికి ఒప్పుకోరు, తల్లిదండ్రులు వాటికి ఒప్పుకోరు, డ్రెస్ సెన్స్ లో ఒప్పుకుంటారు. మరి ఇది ఒక స్టెప్ ఇది పడినప్పుడు నెక్స్ట్ స్టెప్ వాళ్ళే తీసుకుంటారు, ఆబ్వియస్లీ తీసుకుంటారు. మనం ఎక్కడ నేర్పిస్తున్నాం, మనమే ముందు నేర్పిస్తున్నాం, పర్లేదు నో ప్రాబ్లం అనేసి. అదే అండి, ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత హస్బెండ్ చూడాల్సినవన్నీ మనం బయటకి ఇప్పుడు ఓపెన్ చేసి చూపించేస్తున్నాం, అంతే తేడా. ఇప్పటి వరకు మనం చేసిన డిస్కషన్ మొత్తంలో మ్యామ్ మెయిన్ పాయింట్ వచ్చేటప్పటికి కుటుంబ వ్యవస్థ దగ్గరే ఉంది. ప్రతి ఒక్కటి కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, ఇవన్నీ బలంగా ఉండాలి. ఇవి బలంగా ఉంటే యువత పెడదారి పట్టదు. డ్రగ్స్ పిల్లలకి డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారండి. పిల్లలు ఇష్టం వచ్చినట్టు డ్రగ్స్ కి అలవాటు పడిపోతున్నారు. పిల్లలకి ఏం చేస్తున్నారు, డబ్బులు ఎక్కువ ఇచ్చేస్తున్నారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. పాకెట్ మనీ ఎందుకండి, పాకెట్ మనీ ఎక్కువ. మీరు కూడా వెళ్ళి తీసుకోండి పిల్లలతో కలిసి, ఏం కావాలో మీరు పిల్లల్ని తీసుకెళ్లి కల్పించండి. స్లీప్ ఓవర్స్ పిల్లలు ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ లో F-words ఎక్కువ యూజ్ చేస్తున్నారండి, F-words ఎక్కువ యూజ్ చేస్తున్నారు ప్రతి దానికి కార్పొరేట్ స్కూల్స్ లో. అది ఏంటండి, ఫారిన్ కల్చర్ మన మీదకి చాలా ఎక్కువ వచ్చేసింది, దాన్ని తగ్గించుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. ఇది ఇప్పుడు మోదీ గారు చెప్పినట్టు సనాతన ధర్మం కానీ, సనాతన ఇవి కానీ అవి రావాలి, ఆ వాల్యూస్ రావాలి. విలువలతో కూడిన సమాజం మనకి ఉంటేనే మనం భవిష్యత్తు బాగుంటుంది, బంగారు బాట అవుతుంది. విలువలు పోయిన తర్వాత ఏముందండి, హత్యలు ఎందుకు పెరుగుతున్నాయండి, అక్రమ సంబంధాల వల్ల హత్యలు పెరుగుతున్నాయి, దోపిడీలు పెరుగుతున్నాయి, దొంగతనాలు పెరుగుతున్నాయి. ఎందుకు ఇవన్నీ? ఒకవైపు లగ్జరీ, ఇంకోవైపు అక్రమ సంబంధాలు, మొత్తం అక్రమ సంబంధాలు చేస్తుంది ఇవి. అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి, చాలా పెరిగిపోయాయి.
ఏందండి ఒక్కొక్కరు ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారు, ముగ్గురిని మెయింటైన్ చేస్తున్నారు. ఆ అమ్మాయిలు ఇప్పుడున్న అబ్బాయిలనే అమ్మాయిలు కాదు మ్యామ్, అమ్మాయిలు ఆలోచన కూడా. చెయ్యాలండి. ఇప్పుడున్న అమ్మాయిలు ఆలోచన చెయ్యాలి. మనం ఎవరితో పోతున్నాం, అర్ధరాత్రిలో ఎవరితో తిరుగుతున్నాం, ప్రతి తల్లిదండ్రి చూడాలి. ప్రతి తల్లిదండ్రి చూడాలి ఎవరితో పోతుంది అమ్మాయి. ఒకప్పుడు అమ్మాయితో పాటు ఎవరినైనా పంపించేవాళ్ళు. పంపించేవాళ్ళు. అమ్మాయి ఎక్కడైనా పోతుందంటే చిన్న పిల్లవాడైనా పర్వాలేదు, అమ్మాయికి తోడుగా వెళ్ళని అనేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలకి బయట సొసైటీలో ఎలా, ఇప్పుడు ఎవరు తోడు రాకపోయినా ఇండిపెండెంట్ గా బతకాలైనా కూడా వీళ్ళు డెసిషన్స్, ఇండిపెండెంట్ డెసిషన్స్ కాదు, పేరెంట్స్ తో చర్చించి డెసిషన్స్ తీసుకోండి, మంచిగా చెడా ఏదైనా కూడా. కానీ వీళ్ళు పేరెంట్స్ తో ఎవరితో డెసిషన్స్ తీసుకోవట్లేదు, వీళ్ళు ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. అది ఇండిపెండెంట్ డెసిషన్స్ మీరు బిజినెస్ లో తీసుకోండి, లేదు మీరు ఇంకొక దాంట్లో తీసుకోండి, అవి తీసుకోండి ఇండిపెండెంట్ డెసిషన్స్. కానీ ఫ్యామిలీ లోపల మీరు ఒక డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఒక అబ్బాయిని మీరు వదిలేయాలనుకుంటున్నారు, ఫ్యామిలీతో చర్చించి తీసుకోండి. ఇప్పుడు పేరెంట్స్ డబ్బులు విరివిగా ఇస్తున్నారు, డ్రగ్స్ కి పోతున్నాడా? డ్రగ్స్ ఒకటి ఇప్పుడు కల్చర్ ఎక్కువైపోయింది. డ్రగ్స్ అనేది మా పిల్లోడు డ్రగ్స్ తీసుకుంటున్నాడు, పార్టీల్లో డ్రగ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మీరు పాకెట్ మనీ ఎక్కువ ఇవ్వడం వల్ల పిల్లోడు తప్పుదారిలో పోతున్నాడు. అది కూడా చూడాలి. ఎవ్వరు పిల్లల్ని పర్యవేక్షణ చేసే బాధ్యత ఇప్పుడున్న తల్లిదండ్రులలో చాలా వరకు లేదు. మ్యామ్ ఇంకొకటి, వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా కొన్ని చోట్ల ఇప్పుడు ఏదైనా హోటల్స్కి వెళ్ళొచ్చు, లేదంటే షాప్స్కి వెళ్ళొచ్చు, క్లోత్స్ షోరూమ్కి డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు ఈ కెమెరాస్ అనేవి ఎక్కువైపోయాయి మ్యామ్. అటువంటి వాళ్ళు, లేదంటే ఈ కెమెరాస్ అనే కాకపోయినా బయట ఎవరినైనా నమ్మి వాళ్ళతో క్లోజ్గా ఉన్నప్పుడు కానీ, అది తప్పకుండా వాళ్ళు చేసిన తప్పే, వాళ్ళని నమ్మడం ముందు అమ్మాయిలు తప్పు. కానీ ఆ తర్వాత ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నాం, అమ్మాయి అయినా గానీ అబ్బాయి అయినా గానీ మనం ఎక్కడ వెళ్తున్నాం అనేది తల్లిదండ్రులకి చెప్పి వెళ్ళాలి. మ్యారేజ్ అయ్యేంత వరకు వీళ్ళు తల్లిదండ్రుల బాధ్యతలో ఉంటారు. మ్యారేజ్ అయ్యేంత వరకు మీరు చెప్పండి, తల్లిదండ్రులకి మీరు చెప్పండి, మీరు ఎక్కడ వెళ్తున్నారో చెప్పండి. మీరు పార్టీ అంటున్నారు, మొన్నే ఈ మధ్యనే నేను ఒక స్కూల్లో చూశాను, ఎగ్జామ్స్ అయిపోయాయి మేము వెళ్తున్నాం, మేము మూవీకి వెళ్తున్నాం, ఎగ్జామ్స్ అయిపోయి మేము మూవీకి వెళ్తున్నాం, ఎవరెవరు వెళ్తున్నారో చెప్పట్లేరు. అమ్మాయిలు వెళ్తున్నారు, అబ్బాయిలు వెళ్తున్నారు. ఇప్పుడు ప్లస్ మైనస్ పక్క పక్కన ఉండేటప్పుడు ఏమవుతుందో ఎవరు చెప్తారు చెప్పండి? సిచ్యువేషన్స్, సంఘజీవి మనిషి కాబట్టి ఆ డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. కో ఎడ్యుకేషన్ స్కూల్స్ లో కూడా అవగాహన బాగా కల్పించాలి. పిల్లలు ఎలా బిహేవ్ చేయాలి. తర్వాత నైట్ పార్టీలు అన్నప్పుడు పెద్దల పర్యవేక్షణ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు అమ్మాయి వెళ్తుంది, అమ్మాయితో పాటు ఎవరైనా వెళ్ళాలి. అమ్మాయి మీద నమ్మకం ఉంది అంటే సిచ్యువేషన్ మీద నమ్మకం తెలియదు కదా, ఎలా ట్రాప్ చేస్తారనేది తెలియదు. ఇక్కడ పిల్లలు చెప్తుంది ఒకటి, ఇప్పుడు పిల్లల్లో ఎలా ఉంది అంటే చెప్తుంది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఇక్కడ తల్లిదండ్రులకు నమ్మకం కలిగించి అక్కడ పోయి చేస్తున్నది వేరే. అవే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయి. స్లీప్ ఓవర్స్ అండి, ఎందుకండి స్లీప్ ఓవర్స్? ఇప్పుడు నేను ఫ్యామిలీ మెంబర్స్, అప్పుడు మీరు మా ఇంటికి వచ్చాక ఒకరోజు మీరున్నా అది స్లీప్ ఓవర్, ఓకే, నో ప్రాబ్లం. ఇద్దరం ఫ్యామిలీ మెంబర్సే, మనం కలిసి ఉన్నాం, కలిసి ఇదంటున్నాం, సెలబ్రేషన్స్ చేసుకున్నాం, ఓకే. అబ్బాయిలకి స్లీప్ ఓవర్స్ ఎందుకు చెప్పండి? అమ్మాయిలకు కూడా స్లీప్ ఓవర్స్ ఎందుకు చెప్పండి? ఇంట్లో ఏ అమ్మాయినైతే మీరు పంపిస్తున్నారో ఆ ఇంట్లో అంకుల్ ఎలా ఉన్నాడో మీకు తెలుసా? ఆ ఇంట్లో వాళ్ళు ఎవరున్నారో తెలుసా? ఆ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలుసా? ఆ వెళ్ళిన అమ్మాయికి బ్రదర్స్ ఉండొచ్చు, వాళ్ళు ఏదైనా మిస్బిహేవ్ చేయొచ్చు, ఎవరు ఏం తెలియదండి, ఎవరి మనసులో ఏముంటదో ఎవరికి తెలియదు. కాబట్టి ముందు నుంచి అవగాహన, చిన్నప్పటి నుంచి అవగాహన, పిల్లల్లో ఎలా ఉండాలి, పిల్లలు ఎలా మెలగాలి, పిల్లలు ఎలా ఉండాలి, ఆ విలువలు అనేది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఇద్దరు నేర్పించాలి. తల్లిదండ్రులు కూడా మేమిద్దరం సమానమే అని పిల్లలతో అలాగనే బిహేవ్ చేయాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, పిల్లల ముందరే గొడవ పడుతున్నారు. ఆ పిల్లల మీద ఏమొస్తుంది? నేను కూడా గొడవ పడొచ్చు నా భార్యతో, నేను కూడా నా హస్బెండ్ తో నేను గొడవ పడొచ్చు. ఇవే నేర్చుకుంటున్నారు తల్లిదండ్రుల నుంచి. మీరు ఏం నేర్చుకుంటున్నారు తల్లిదండ్రుల నుంచి అంటే అదే నేర్చుకుంటున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ పిల్లల ముందే మాట్లాడేటప్పటికి, ఇప్పుడు హస్బెండ్ వచ్చేటప్పటికి నీకేం తెలీదు, అన్ని ఇలా చేస్తావంటే ఆ పిల్లలు కూడా అమ్మ నీకేం తెలీదు, నువ్వు ఇలానే చేస్తావనే అంటారు. అదే అంటారు. ఇప్పుడు హస్బెండ్ అంటూ ఉంటాడు, నీకేం తెలీదు నువ్వు కామ్గుండు, నీకేం తెలీదు నువ్వు కామ్గుండు. రేపటి నాటికి అతను మ్యారేజ్ చేసుకున్న తర్వాత అతను కూడా అదే బిహేవ్ చేస్తాడు, అమ్మ నీకేం తెలీదు నువ్వు కామ్గుండు.
అదే ఇప్పుడు ఫ్యామిలీ వ్యవస్థలో ముందు నుంచి వాళ్ళు చెప్పాలి, తల్లిదండ్రి ఇద్దరు సమానత్వం, సమానంగా ఉండాలి, ఇద్దరు సమానమే అని ముందు నుంచి వాళ్ళు నేర్పించాలి. పిల్లలు తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు కూడా ఎలా ఉండాలి అనేది నేర్పించాలి. అది నేర్పించాలి. తర్వాత సొసైటీలో ఉండే విషపు ధోరణులు ఉన్నాయి. ఆ ధోరణులు ఇలా ఉంటాయి అనేది పిల్లలకి మంచి చెడుల గురించి కూడా బయటికి, ఇంటి నుంచి కాలు బయట పెట్టి బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో కూడా పిల్లలకి నేర్పించాలి. స్కూళ్ళలో అవగాహన కల్పించాలి. గవర్నమెంట్ కూడా కొన్ని విషయాలలో అవగాహన కల్పించాలి. ఈ సోషల్ మీడియాలో ఎలా ఉంటారు, పోలీస్ వాళ్ళు పెడుతూనే ఉంటారు, ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటారు. కానీ పిల్లలు దాన్ని పాజిటివ్గా తీసుకొని మనం పెట్టకూడదు వీడియోస్ అవి అని చెప్పగలగాలి. ఓకే. ఫైనల్ గా ఉమెన్స్ డే కి సంబంధించి మీ మాటల్లో 2 మాటలు. మహిళగా కుటుంబ వ్యవస్థతో పాటు మహిళగా అభివృద్ధి చెందాలి, అభివృద్ధిలోకి రావాలి, గుర్తింపు కూడా రావాలి. అలా మహిళతో పాటు మహిళకు సహకరించిన అందరినీ కూడా మనం మహిళా దినోత్సవం రోజు అభినందించాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. చాలా చక్కగా జరిగింది. ఎన్నో వాల్యుబుల్ థింగ్స్ ని ఈ రోజు మీరు ఆంధ్రప్రభతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. ఉమెన్స్ డేకి సంబంధించి, ఉమెన్స్ డే అనగానే కేవలం ఉమెన్స్ ని పొగడ్డం మాత్రమే కాదు, వాళ్ళ అభివృద్ధికి సహకరిస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అభినందిస్తే తప్పకుండా సమాజం ఇంకా బాగుంటుంది అని చెప్పి అయితే భారతి గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.